ప్రయత్నిస్తాను సార్. నేను క్షమాపణ కొట్టేటువంటి రోజు రావచ్చు, వచ్చి అడగచ్చు. జస్ట్ సేయింగ్ సార్, గాడ్ ఫర్బిడ్, నిజంగానే నందు ఆ రోజు ఇన్ని డైలాగులు కొట్టావమ్మా అని చెప్పి అంటే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుకుని వెళ్తాను సార్. కానీ సినిమా వదలను సార్. వస్తాను, ప్రయత్నిస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ సినిమా చేస్తాను. ఆ రోజు కూడా ఇంత ఎమోషన్ ఫీల్ అవుతాను, అంతకుముందు రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తాను సార్. మళ్ళీ చెప్తున్నా, చచ్చే వరకు సినిమాలో ఉంటాను సార్. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి రండి, సినిమా చూడండి. నందు గారు, స్వామి చెప్పండి. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగుంది ట్రైలర్. అంటే జనాల ఆడియన్స్ థియేటర్కి రావాల్సినంత కంటెంట్ అయితే ఉందనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో దానికి మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 19 years ఎక్స్పీరియన్స్లో మీరు రకరకాల సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు, చిన్న సినిమాలు చేశారు, అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఈ ఎక్స్పీరియన్స్లో అంటే ప్రజెంట్ ట్రెండ్లో ఇలాంటి ఒక వైల్డ్ సినిమాకి, ఇలాంటి ఒక క్యారెక్టర్, ఒక బోల్డ్ సీన్స్కి, ఇలాంటి వాటికి జనాల ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు అని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఒక కమర్షియల్ హిట్ కోసం తప్పదు, డెఫినెట్గా ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. అంటే అది దృష్టిలో పెట్టుకుని ఈ సబ్జెక్ట్ కథ తయారు చేసుకోవటం, మీరు వరుణ్ గారిని అప్రోచ్ అవ్వటం, ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం జరిగిందా? చెప్పిస్తామా. ఆనెస్ట్గా చెప్పాలంటే స్వామి, జెన్యున్గా ఏ రోజు నేను వరుణ్ కూర్చుని రాసుకుంటున్నప్పుడు కథ ఆర్ డెవలప్ చేసినప్పుడు, మామ ఇది పెడదాంరా, ఇలాంటి ఒక సెక్స్ సీన్ ఉంటేనో ఆర్ బూతులు వాడితేనో అట్రాక్షన్ వస్తుందని అమ్మతోడు సార్ మేము అలా అనుకోలేదు సార్. అంటే క్లిక్ బెయిట్ లాగా ఏ సీను చెయ్యాలి అని ఏ రోజు అనుకోలేదు. తోడేసి చెప్తున్నాను, వాడి జర్నీ ఏదైతే ఉంటుందో, సిద్ధార్థ్ అనేటి వాడి జర్నీలో వాడికి ఉన్నటువంటి కసి నుంచి కొన్ని రకాలుగా వాడు బిహేవ్ చేయాలనుకుంటుంది. మీ అమ్మ చూపిస్తాను రా ఇవాళ, దీన్ని అని ఇప్పుడు లాస్ట్లో డైలాగ్ ఉన్నది 3. ఆ కసి ఏదైతే ఉంటుందో సార్, ఒక జెన్యున్గా అంటే నేనైనా నా ఇంటర్లో ఆర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆర్ వరుణ్ అయినా మేమందరం మా బ్యాచ్ అలా జెన్యున్గా ఫీల్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ అందరూ ఫీల్ అయి ఉంటారు ఒకవేళ మీకు ఒక చిన్న అలాంటి ఒక ఎవడైనా గిల్లుంటే కనుక. సో ఆ క్యారెక్టర్ ఆ పలానా సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేయడానికి రాసిందే తప్ప క్లిక్ బెయిట్గా ఈ సీన్ వేద్దాం అని ఒక్క సీన్ కూడా రాయలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, మేము సినిమా చేసినప్పుడు నేను వరుణ్ ఇద్దరం డిసైడ్ అయింది ఏంటంటే, మామ ఈ సినిమా ఎవరు కొనకపోయినా ఏ రోజు కూడా ఇన్ని డబ్బులు పెట్టాము అనేటువంటి రిగ్రెట్ లేని సినిమా. అంటే నేను యూట్యూబ్లో ఈ సినిమా చూసుకున్న రేపొద్దున ఎవరు కొనకపోయినా ఐ షుడ్ బి ప్రౌడ్ దట్ నందు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండ్ పీపుల్ లేటర్ రికగ్నైజ్ చేసిన, అరే యాక్చువల్లీ నందు టేస్ట్ ఇదిరా, వాడికి వేరేవి సహాయ సహకారాలు కుదరక వాడికి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇఫ్ నందు హ్యాస్ టు ఇన్వాల్వ్ అండ్ టేక్ ఎవ్రీ సింగిల్. నిన్న రాత్రి కూడా ట్రైలర్ ఎడిట్ చేసిన తర్వాత సార్ మళ్ళీ మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని మళ్ళీ ఎడిట్ చేసాం సార్ ట్రైలర్ లెంత్ గురించి. నిన్న రాత్రి, ఇప్పుడు ప్రెస్ మీట్ కదా సార్, నిన్న రాత్రి చేసి మళ్ళీ డీసీపీ పంపించి మళ్ళీ సౌండ్ చేయించి ఆ లెవెల్ వరకు నేను ఇన్వాల్వ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా, చచ్చే వరకు తీసుకొస్తానని కూడా చెప్పాను. అంటే అంతవరకు నేను నా ప్రయత్నం పెడతా. నేను ఇన్వాల్వ్ అయితే నా అవుట్పుట్ ఇలా ఉంటుంది అనేటువంటి నమ్మకం కుదరాలి ఆడియన్స్కి, ప్రెస్కి, ఇండస్ట్రీకి. రెస్పెక్ట్, హీఈస్ అ ఫిల్మ్ మేకర్ హిమ్సెల్ఫ్, నాట్ జస్ట్ అన్ యాక్టర్ అనేటువంటి నమ్మకం కుదిరేంత వరకు నేను పనిచేయడానికి సిద్ధపడి చేశాను సార్. సో యూట్యూబ్లో పెట్టుకున్నా మేము ఆనందపడి గర్వపడేటువంటి ప్రోడక్టే చేశాను తప్ప కమర్షియల్స్ని, క్లిక్ బెయిట్స్ని ఏ రోజు ఆలోచించి ఒక టెంప్లెట్ అయితే వేయలేదు. విచ్ ఈస్ వై సురేష్ బాబు గారు కూడా కొన్నారు, బికాస్ హీ ఫౌండ్ ద ఫ్రెష్నెస్ ఇన్ ద ఫిలిం. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి కరెంట్ ట్రెండ్, కరెంట్ ఆడియన్స్ ఎంత గర్వపడతారో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, మన మధ్యలో లేని నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ విశ్వనాథ్ గారు అండ్ జంధ్యాల గారు కూడా అంతే గర్వపడతారు సార్ ఈ ఫిలిం చూసి. ఐ ప్రామిస్ యూ దట్. నా ఫేవరెట్ ఫిలిమ్స్ శంకరాభరణం అండ్ అహనా పెళ్ళంట తెలుగులో. సో ఈ ఫిలిం ఈజ్ అ ట్రిబ్యూట్ టు దెమ్ ఆల్సో సార్. యా విశ్వనాథ్ గారు ఎప్పుడు కళని ఎంకరేజ్ చేసేవారు, పలు రకాల కళల్ని. సో నేను ఆ నేపథ్యంలో ఉన్నా సార్, నేను ఆర్టిస్ట్, నాకు ఇంకేం రాదు. సో ముందు ఆర్కిటెక్చర్, ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్. సో అన్ని కళలు కలిసేది సినిమా. సో విశ్వనాథ్ గారు గర్వపడేంతగా ఆర్ట్ని రెస్పెక్ట్ చేస్తాం ఈ సినిమాలో. అండ్ జంధ్యాల గారు రెస్పెక్ట్ చేసేంత ఇన్నోవేటివ్ హ్యూమర్ కూడా చేశాము. అఫ్కోర్స్ కరెంట్ జనరేషన్కి నచ్చేంత, వాళ్ళు గర్వపడేంత ఎంటర్టైనింగ్ కూడా తీర్చిదిద్దాము జరిగింది. అండ్ జంధ్యాల గారి ఇన్నోవేషన్ అంటే సార్, మనం అహనా పెళ్ళంట చూసుకుంటే
బ్రహ్మానందం గారి మీద ఒక ఫ్రీజ్ ఫ్రేమ్ వేసి, అప్పట్లోనే 25-30 ఏళ్ల ముందు బ్రహ్మానందం గారు ఫ్రీజ్ ఫ్రేమ్ వేసి, శవాల మీద పేలాలు ఏరుకునే మొహం నువ్వు పోతావు రే, నాశనం అయిపోతావు అనుకుంటూ అంత ఇన్నోవేషన్ చేశారు సార్ ఎడిట్లో. మనం చేయడానికి భయపడుతున్నాం, మేము భయపడలేదు ఈ సినిమాకి. లెట్స్ ఇన్నోవేట్. మన సినిమాలో సార్ మీరు టీజర్లో చూస్తే సడన్గా వెంకటేష్ గారు వస్తారు. అరే మన్సూర్, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ రా ఎలా ఉందంటే, మన్సూర్ గారు నన్ను మొత్తం నాకబెట్టాడు రా అంటే వెంకటేష్ గారు మీమ్ వచ్చి ఎస్ అంటారు, ఏదో పాత సినిమాలో నుంచి. సో వీడియో మీమ్స్ని యూజ్ చేయడం, ఎడిట్లో ఒక గ్రామర్ని, కొత్త గ్రామర్ని యూజ్ చేయడానికి భయపడలేదు సార్ మేము. భయపడకుండా వీ వెంట్ ఆల్ అవుట్ ఫర్ ది ఎడిట్. సో జంధ్యాల గారు హ్యూమర్ పీక్స్ ఇప్పటికీ తెలుగు సినిమాలో అంతకు మించి ఫిలిం వాడుతూ, జస్ట్ సీన్స్లో ఏదో ఒకరినొకరు కొట్టుకోవడం కాకుండా సీన్స్ని వాడుతూ, ఎడిట్ని వాడుతూ హ్యూమర్ చేసిన డైరెక్టర్స్ బహుశా తనే గ్రేటెస్ట్. ఆ టైంని రిఫ్లెక్ట్ చేశారు. ఆ టైంలో సోషల్ మీడియా లేదు, ఆ టైంలో ఎంత మన సొసైటీలో ఎక్స్ట్రీమ్ ఉందో, తన ఫస్ట్ ఫిలిం నుంచి చూసుకున్నా ఎంత పాసిబిలిటీ ఉందో రిలేషన్షిప్స్లో జరిగే హ్యూమర్, వ్యంగ్యం, సర్కాజం, అదంతా ఎంత పాసిబిలిటీ అంత ఎక్స్ప్లోర్ చేశారు. మేము ఈరోజు సొసైటీలో జరిగేవి అలాగే వాడి అలా చూపించాము. ఇంకోటి దెర్ ఇస్ న్యూడిటీ లేదు మూవీలో. చాలా సీన్స్ మీరు షూట్ చేసిన విధానాలు ఐ థింక్ చాలా విశ్లేషణ జరుగుతుంది, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. చాలామంది చాలా అంటారు, నేను ఇన్ఫ్యాక్ట్ నందుకు ఫస్ట్ హాఫ్ కొందరికి అంటారు, ఫస్ట్ హాఫ్ చాలామందికి నచ్చుతుంది. ఒక పెద్ద డిస్కషన్ తర్వాత జరుగుతుంది ఫ్యాన్స్ మధ్యలో, ఫస్ట్ హాఫ్ వర్సెస్ సెకండ్ హాఫ్ అని. బట్ ఓవరాల్ ఐ థింక్ క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్. ఐ థింక్ ఆ గ్రేట్ మూవీలో క్లైమాక్స్ గెలిచిపోవాలి అన్నిటికంటే. ఈ డిస్కషన్స్ అన్ని ఉన్నా, నీ ఫేవరెట్ సీన్ ఏది అంటే నీ ఫేవరెట్ సీన్ ఏది అనే డిస్కషన్స్ జరుగుతాయి. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్, చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. ఒక చిన్న రిక్వెస్ట్ ఆడియన్స్, మీరందరూ ఏదో వచ్చి దీన్ని గట్టిగా దీన్ని ఏంటి రీసెర్చ్ చేద్దాం, దీన్ని క్రిటిక్ చేద్దాం అన్నట్టు కాకుండా, ఒక సెన్స్ ఆఫ్ వండర్తో, ఒక కొత్త జాయ్ రైడ్, ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కబోతున్నాం అనే సెన్స్తో రండి. ఎందుకంటే మీరు 200 రూపాయలు 100 రూపాయలు కట్టి టికెట్ వస్తారు, మీరు పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఒక సెన్స్ ఆఫ్ వండర్తో రండి హ్యాపీగా. లేదు విశ్లేషిద్దాం, క్రిటిక్ చేద్దాం అని వచ్చిన హాఫ్ అన్ అవర్లో పడిపోతారు మీరు. ఎందుకు ఆ హాఫ్ అన్ అవర్ కూడా వదులుకోవడం? ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎంజాయ్ చేయండి కదా, మీ డబ్బులకి ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకని చెప్తున్నాను అంతే, సెన్స్ ఆఫ్ వండర్తో రండి. సో డైరెక్టర్ గారు, రైట్ సార్. సార్ అంటే ఫస్ట్ మూవీ అంటే ఎవరికైనా కెరీర్కి టర్నింగ్ పునాది పాయింట్, చాలా ప్రీషియస్గా ఉంటుంది ఆ సినిమా. అవును సార్. కానీ మీరు ఈ సినిమా విషయంలో అంటే చాలామంది ఇండస్ట్రీ పెద్దల సలహాలు తీసుకోవడం, చాలామందికి చూపించడం, చాలామంది డైరెక్టర్స్ ఎడిట్ రూమ్ కూడా ఎవరు రానివ్వరు. కరెక్ట్. సో మీరు ఇంతమంది సలహాలు తీసుకొని ఇన్ని చేసిన తర్వాత ఇంతమందితో క్వాలిటీ చెక్ చేయించారు, ఇట్స్ వెరిఫైడ్ అన్నట్టుగా. అవును సార్. సో మీ సోల్ ఎక్కడైనా మిస్ అవుతుందో, మీరు చెప్పాలనుకో రా కంటెంట్ ఎక్కడైనా మిస్ అవుతుందేమో అనే ఫీల్ ఎక్కడైనా కలిగిందా? సార్ నాలో నా గోరు కూడా నాదే, నా వెంట్రుక కూడా నా సార్. ఎవరో వచ్చి కొంచెం కట్ చేద్దాం, బెటర్ స్టైలిష్గా ఉంటాం అంటే అది అయినా నేనే, నాలో ప్రతి అణువు నేనే. సో ఆ సినిమాలో ప్రతి అణువు నాదే సార్. ఒకరు వచ్చి ఒక అడ్వైస్ ఇచ్చినంత మాత్రాన అది నేను కాకుండా ఉండదు. నా ఈగో డెఫినెట్లీ ఆ రోజుకి హర్ట్ అయ్యేది, ఇది నిజం. ఆ రోజు హర్ట్ అయితే ఆ పెయిన్, మూవీ ఫెయిల్ అయినప్పుడు అయ్యే పెయిన్ ముందల చిన్ని గవ్వంత, దట్స్ నథింగ్ సార్. సో నేను ఆ రోజు హర్ట్ అవ్వడానికి రెడీ ఉండే. నందు చెప్పినట్టు ఇంకో 1000 సార్లు హర్ట్ అవుతాను, ఎందుకంటే నాకు ప్రాఫిట్ కావాలి. నేను ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫిల్మ్ మేకర్ని. నేను చాలా కమర్షియల్, బట్ ఆల్సో నా విజన్ పూర్తిగా కూడా ఎక్స్ప్రెస్ చేస్తా. అది చాలా డిఫికల్ట్ ఓవర్లాప్. ఆ ఓవర్లాప్ గెలవాలంటే టెంపరీగా ఈగో ఒక 1000 సార్లు చచ్చిపోయినా పర్లేదు. అండ్ మా టీం మొత్తం చచ్చింది సార్, 1000 సార్లు చచ్చింది. చచ్చి 3 నెలలు నాతో కొట్లాట కూడా పెట్టుకున్నాడు స్టార్టింగ్ లో. నందు గారు ఆల్రెడీ చెక్స్ వేసేసా అన్నారు, డబుల్ చెక్స్ ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఏంటన్నా ఇప్పుడు ఇది రగ్గడ్ క్యారెక్టర్, అంటే లూజర్ క్యారెక్టర్ ఇది. అవును, లూజర్. ఇయర్స్ గా మీ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ. ఉన్నారు. ఈ సినిమాలో అంటే బియర్డ్ కావచ్చు, లుక్ రగ్గడ్ కావచ్చు. అవును. ఈ అర్జున్ రెడ్డి సినిమా ఏమైనా ఇంపాక్ట్ ఉందా మీ మీద? అర్జున్ రెడ్డి సినిమా ఇంపాక్ట్ లేదు, బట్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఇంపాక్ట్ మా మీద ఉంది. హిస్ ప్యాషన్ టు సే, భయపడకుండా సందీప్ రెడ్డి వంగ గారు ఒక లాంగ్వేజ్ ని ఎక్స్ప్లోర్, లాంగ్వేజ్ అంటే ఓరల్ డైలాగ్స్ లాంగ్వేజ్ కాదు, ఫిల్మ్ మేకింగ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది కదా, ఒక గ్రామర్ ఉంటుంది, ఎడిట్కి ఒక గ్రామర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కాలం ఒక సింగిల్ షాట్ పెట్టి ఒక హీరో మీద వితౌట్ ఎడిట్ అలా పెట్టడం అనేది మన ఇండస్ట్రీ టెంప్లెట్లో ఏమంటారంటే, ఏంటమ్మా ఎడిట్ పడట్లేదు, మనకి ల్యాగ్ అనిపించేస్తుంది, కట్ చేయండి అని చెప్పి సలహాలు ఇస్తారు. ఆయన లేదు, నేను ఇలాగే చేస్తాను, నేను దీనికి ఇదే మ్యూజిక్ వేస్తాను అని చెప్పి ఒక పిచ్చితో చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ సందీప్ రెడ్డి వంగ గారిది 100% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది సార్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకుంటే విజయ్ దేవరకొండ గారు చేసుకున్నటువంటి ఒక
లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఫర్ హిస్ క్యారెక్టర్. నేను ఈ సినిమా కోసం 18 కిలోలు తగ్గాను సార్. వరుణ్ నాకు ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు, మామ నువ్వు ఇట్లా అందంగా నీట్గా ఉండి 6 అడుగులుండి మంచి బొజ్జా గిజ్జ వేసుకుంటే ఆడు నాకిపోయాడు అంటే ఎవడు నమ్మడరా, నువ్వు నాకిపోయినట్టు ఉండాలి. అంటే ఆంపిట్ నువ్వు జీవితంలో కోల్పోయిన వాడిలా కనబడాలంటే వాడు మాల్న్యూట్రిషన్ లేకుండా వాడంతా హీ షుడ్ లుక్ వెరీ వీక్. అంటే ఇక్కడ కొంచెం ఇలా కనిపిస్తున్నది, ఇది ఫోటోషూట్లోంచి పిక్చర్స్, బట్ సినిమాలో మీరు చూస్తే మరీ ఇంకా సన్నగా ఉన్నా. 18 ఏళ్ళు అంటున్నా, అది కాదురా 18 ఇయర్స్ ఆఫ్ నా జర్నీ అదే ఉంటుంది. 18 ఇదొకటి 18 kgs తగ్గే 18 ఇయర్స్ ఆఫ్ జర్నీలో. సో 18 kgs తగ్గాను సార్ ఈ సినిమాలో ఆ లుక్ రావటం కోసం. సురేష్ బాబు గారు నన్ను తిట్టారు కూడా, ఎందుకు అలా ఉండి హీరో అంటే కొంచెం బాగుండాలి నాన్న, అవన్నీ ఎందుకు అలా అని చెప్పారు. ఇంకా కానీ చేసాం. బట్ యా, ఫర్ యువర్ క్వశ్చన్ దట్స్ ది ఆన్సర్. సినిమా పరంగా లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, హైదరాబాద్ లింగో లాంగ్వేజ్ లాగా. కరెక్ట్. ఎందుకంటే దీని స్పాంటినియస్ కూడా రావడం అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ అది ఎక్కువ స్పాంటినియస్ అవసరం, ప్రిపేర్ అయితే రాదు ఇది లొకేషన్ లో. కానీ ఏం పసిగట్టారు తెలుసా? సో వరుణ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉండింది అంటే, సైక్ సిద్ధార్థకి మాకు కెమెరా పెట్టిన తర్వాత కాంటెక్స్ట్ ఇచ్చేవాడు. డైలాగులు బీట్ పాయింట్స్ ఉంటాయి డైలాగ్లో. శ్రవ్యకి నీకు ఉన్న రిలేషన్షిప్ ఇది 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 అని ఒక బీట్ పాయింట్స్. ఆ మధ్యలో అంతా యాక్టర్స్ యొక్క ఇంప్రూవైజేషన్. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ వెంట్ వెరీ ఇంప్రూవ్. అంటే డైలాగ్ ఇప్పుడు నేర్చుకుని చదువుకుని ఇది డైలాగు ఇదే చేద్దాం లేనే లేదు. కెమెరా ఆన్ చేసాము అంటే ఇంప్రూవ్ చేయటం. అలా అని చెప్పి వైడ్లో చేసింది మళ్ళీ గుర్తుపెట్టుకుని చేయలేం, బికాస్ అది స్పాంటేనియస్గా వచ్చింది. క్లోజ్ పెట్టినప్పుడు ఇంకోటి ఏదో మారుతుంది. విచ్ ఇస్ వై ద గ్రామర్ ఆఫ్ ఎడిట్ అండ్ గ్రామర్ ఆఫ్ లాంగ్వేజ్ చెప్పే విధానం. మీరు చూస్తే సార్ ఇప్పుడు సినిమాల్లో ఒక డైలాగ్ చెప్తున్నాం అనుకోండి, ఇప్పుడు మీతో ఉన్నాను అన్న, థ్యాంక్ యూ అన్న మీరు ఇక్కడికి వచ్చినందుకు, థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు, అది ఇది అని చెప్పడం ప్రిపేర్ అయ్యి చెప్పాను. నేను న్యాచురల్గా చెప్పాను అనుకోండి, ఒక చిన్న తడబాటు రావచ్చు అన్న థ్యాంక్ యూ అన్న, కాకపోతే ఒక చిన్న, ఎందుకంటే ఏదో మెంటల్లీ మనం ఏం మాట్లాడుతున్నామో ప్రిపేర్ అయ్యి ఉండం. సో ఆ చిన్న మీరు ట్రైలర్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మ్యాన్ హ్యాస్ ఇనఫ్ ఫర్ హిస్ నీడ్స్ బట్ నెవర్ ఇనఫ్ ఫర్ హిస్ గ్రీడ్స్ అనేది ప్రాపర్ డైలాగ్, ప్రిపేర్డ్ డైలాగ్. నేను ఫ్లోలో యాక్ట్ చేస్తూ మ్యాన్ ఇనఫ్ ఫర్ హిస్ నీడ్స్ బట్ నెవర్ ఇనస్ ఫర్ హిస్ గ్రీడ్స్ అని చెప్పి ఇనస్ అన్న, ఇనఫ్కి ఇనస్ అన్న. బట్ వీ ఎంబ్రేస్డ్ ద వాట్ యూ కాల్ ద ఆ లోపాన్ని ఎంబ్రేస్ చేసి అదే షాట్, అది వేరే సినిమా డైరెక్టర్స్ వేరే వాళ్ళైతే NG షాట్ కింద పెడతారు, నాట్ గుడ్ షాట్, బికాస్ డైలాగ్ కరెక్ట్గా చెప్పలే హీరో అని చెప్పి మళ్ళీ ఇనఫ్ అని చెప్పిస్తారు. మేము ఇనఫ్ అని చెప్పలే, మాకు ఆ నాట్ గుడ్ షాటే కా ఎడిట్లో అదే పెట్టాలి. డబ్బింగ్ దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ ఫిలిం హ్యూమన్ అండి. మనందరం మీలాంటి యువకుడి కథ ఎందుకంటే మనందరం తడబడతాం, ఆ తడబాటే అందం. పర్ఫెక్ట్గా ప్రతిదీ మోనోలాగ్ చెప్పే రోజులు కాదు ఇది. సో అలాంటి ఈ రోజులో తడబాటే అందం. యామిని గారు, ఐఎమ్ సారీ ఒక్క పొగరుగా యామిని మేడం. హంబుల్ చాలా. యామిని గారు మీరు రియల్ లైఫ్ లో యామిని భాస్కర్ గారు మా అన్నపూర్ణ దేవి. ఓకే, నేను ప్రొడ్యూసర్ అయినప్పటికీ సెట్లో ఫుడ్ మొత్తం మాత్రం యామిని గారు చూసుకునేవారు. అంటే కాస్ట్లీ ఫుడ్, బేసిక్స్ మనవి, ఈ గవర్మే ఫుడ్ ఉంటుందన్నమాట మొత్తం, ఇట్లా పిజ్జాస్ హౌసెస్. యామిని గారు ఈ సినిమాలో కెమిస్ట్రీ తక్కువగా ఉంటుంది, అంటే మీరు డివోర్స్ అయ్యి అతను ఒకరిని బయటపడేయడం అనేది ఒక మీ థీము. అంటే రియల్ లైఫ్లో కూడా ఎవరినైనా ఇలాంటి సైకోలను చూస్తారా మీరు? చూసాను. ఎవరిని చూసారు? చెప్పేస్తారు అన్ని. యామిని గారు చూసింది ఇగోండి, చేయి చూడండి. చాలా అంటే పిచ్చి పనులు నేను యామిని గారు హాయ్ అండి. సో ఇంతకు ముందు మాట్లాడుతూ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ సో గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందా, అండ్ కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇది ఒక ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నారా మీ క్యారెక్టర్? 100% అనుకుంటున్నాను. ఎందుకంటే గ్లామర్ రోల్స్ చేయడానికి సో ఒక హీరోయిన్ లాగా, అంటే కంటెంట్ ఎక్కువ, స్టోరీ హీరోయిన్కి ఎక్కువ లేకపోయినా ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేయడానికి చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ అవుతున్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఎవ్రీ అదర్ డే. వైష్ణవి చైతన్య రీసెంట్గా వీనో తను ఎక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది, ఒక పెద్ద హిట్ సినిమా షీ డిడ్. సో ఐఎమ్ థింకింగ్ ఒక మంచి కంటెంట్ ఉండి హీరోయిన్కి మంచి వెయిట్ ఉండి, వెయిట్ అంటే ఈ వెయిట్ క్యారెక్టర్ వెయిట్ ఉన్న క్యారెక్టర్, స్క్రిప్ట్లో మంచి సో అలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తాయని నేను నిజంగా నమ్ముతున్నాను.
అది నేను ఇప్పుడు చెప్పలేను. సినిమా రిలీజ్ తర్వాత మేబీ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. దీని నుంచి మేబీ ఐఎమ్ థింకింగ్ టు మళ్ళీ సినిమాలు చేయాలని. బికాస్ టుడే వీ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్. ఇంతకుముందు ఓన్లీ మూవీస్ అట్లనే ఉండేది. బట్ వీ హ్యావ్ ఓటీటీ ఉంది, యూట్యూబ్ నుంచి చాలా అవుతున్నాయి, ఆల్బమ్ సాంగ్స్ అవుతున్నాయి. దర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ టుడే. సో మేబీ ఐల్ గెట్ మై ఛాన్స్. నందు గారు, మీరు ట్రైలర్లో అంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ప్రాఫిట్స్ అని అంటూ ఉన్నారు. సో అది ఇప్పుడు కూడా మీరిద్దరు మాట్లాడుతుంటే కూడా ప్రాఫిట్స్ అని ఎక్కువ మాట్లాడుతున్నారు. సో అంటే నిజంగా మీరు బయట అలా మాట్లాడుకుని ప్రాఫిట్స్ రావాలని సినిమా చేస్తూ అది ఇంక్లూడ్ చేశారా? బోత్ ఆఫ్ us బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ మ్యామ్. నేను వరుణ్ రెడ్డి డే 1 నుంచి, నేను ఫస్ట్ డే వరుణ్ని కలిసినప్పుడు చెప్పా, వరుణ్ మన డ్రీమ్ ఎలా ఉండాలి అంటే, నా డ్రీమ్ అంటే మన కోరికలు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి చెప్తే నవ్వాలి. నేను 100 కోట్ల హీరో అవుదాం అనుకుంటున్నాను రా అంటే, నువ్వు అవుతావా పోరా అని చెప్పి అవతల వాడు మనల్ని నవ్వగా, అంటే మన డ్రీమ్ అంత హై ఉండాలి. ఆ లెవెల్ పెట్టుకుని మేము పనిచేసాము. డెఫినెట్గా డే 1 నుంచి కొడదాం మామ ఈ సినిమా. మేము అలా అనుకుంటూ ఈ సినిమా మనం తీసిన తర్వాత రానాకు చూపిద్దాం, రానా నాకు నచ్చుతుంది, రానా ఈజ్ అ కోకీ ఫిల్మ్ మేకర్ యాజ్ అన్ యాక్టర్గా, బట్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్గా హీ లవ్స్ యంగ్ కాంటెంట్, హీ విల్ అని మేము 2 ఏళ్ల ముందు షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకున్నాం. అండ్ జోక్గా సరదాగా రానా అన్న చూసి లేదంటే నాగశ్విన్ గారికి చూపిద్దాము, వాళ్ళు కూడా యంగ్ కాంటెంట్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడంటే నాకు ప్లాట్ఫామ్ ఉంది, నేను గర్వంగా సురేష్ బాబు గారు, రానా గారు అని చెప్తాను. అప్పుడు మేము చేసుకుంటున్నాం షార్ట్ ఫిల్మ్ మేకర్స్ లాగా. ఆ రోజున మేము మేనిఫెస్ట్ చేసింది ఇది ట్రూ అయింది. సో డెఫినెట్లీ ఆ ప్రాఫిట్స్ అనేది మేనిఫెస్ట్ చేసాం, అండ్ ఇవాళ జరిగింది. యూ ఆల్ ఆల్సో షుడ్ మేనిఫెస్ట్ అండ్ బిలీవ్ దట్ యూ కెన్ మేక్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ చెప్పండి సార్. సో అంటే మీరు ఇందా చెప్పారు కదా, లైక్ యూ వాంటెడ్ క్రియేటివ్ ఫ్రీడమ్ రాదర్ దెన్ ద రెమ్యునరేషన్స్ ఆర్ బడ్జెట్స్ అని చెప్పి. ఒక్క సెకండ్ గైస్ ప్లీజ్. క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పారు. సో నందు ప్రొడ్యూసర్ కాబట్టి యూ గట్ ఎనఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. బట్ సెన్సర్షిప్ వచ్చేటప్పటికి ఎంతవరకు ఫ్రీడమ్ ఉండింది సార్? మాకు నాట్ ఓన్లీ సెన్సర్షిప్, దాని ముందుగా కూడా ఆడియన్స్ రివ్యూస్ ఇచ్చినప్పుడు 10లో ఒక 3-4 ఒకటి చెప్తే అందులో నిజం ఉంది అన్నట్టే. ఐ కాంట్ బి బ్లైండ్ అండ్ సే నిండు చంద్రుడు అట్లా, ఐ కాంట్ డూ దట్. సో నలుగురికి నచ్చినది నాకు నచ్చదు, ఐ కాంట్ డూ ఆల్ దట్. సో అలా ఎప్పటి నుంచో అది చేంజ్ చేస్తున్నాం. కానీ ప్రతి చేంజ్లో ఒకటైతే నేను ప్రామిస్ చేస్తా, ఒక వర్క్ అవుతున్న జోక్ని ఇది బహుశా అవసరం లేదన్నప్పుడు దాన్ని రీప్లేస్ చేయడం కానీ దాన్ని కట్ చేయడం కానీ ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో, నేను ప్రత్యేక నందు ఒక రూల్ పెట్టుకున్నాం, చేంజ్ చేస్తే దీనికంటే 10 times బెటర్ అవ్వాలి. 10 times ఏం పెట్టుకొని చేసినప్పుడు అట్లీస్ట్ 2 to 3 times బెటర్ అయింది సార్ ప్రతి చేంజ్. సో సెన్సార్ బోర్డులో చెప్పిన చేంజెస్ కూడా 2 to 3 మినిమం అంట. నేనైతే కన్జర్వేటివ్లీ 10 times బెటర్ అయిందంట ప్రతి చేంజ్ని. మేము చేంజ్ ఎంబ్రేస్ చేసే ఫిల్మ్ మేకర్స్. సో వి ఎంబ్రేస్ చేంజ్ సార్ ఏమన్నా వస్తే. బట్ ఆల్సో 10లో ఒకరు చెప్తే పట్టించుకోం, 2 వరకు అటు ఇటు అనుకుంటాం. 3 చెప్పేసరికి ఆలోచించాల్సిన విషయం. డెఫినెట్లీ ఆలోచిస్తాం. డెఫినెట్లీ మేము ఏమన్నా బ్లైండ్గా వెళ్తున్నామని చెక్ చేసుకుంటాం. అంటే బెటర్మెంట్ ఈస్ ఫైన్, బట్ ఎంతవరకు మీరు అనుకున్న కాంటెంట్ డైల్యూట్ అవ్వకుండా చెప్పాలి. అసలు ఈచ్ టైం హోమియోపతిలో ఈచ్ టైం కాన్సన్ట్రేట్ అయినట్టు మాది ఈచ్ టైం కాన్సన్ట్రేట్ అవుతూ పోయింది సార్ 100%. సార్ సినిమా ఆల్సో మనకు నేర్పిస్తుంది సార్. సో సినిమా నేర్పిస్తూ దాన్ని అది బెటర్ కూడా చేసుకుంది, దానికో లైఫ్ ఉంటుంది, దాన్ని బ్రీచ్ చేయనియాలి. రైట్. అండ్ ఆల్సో ధీరజ్ గారు ఆన్ దట్ నోట్ సెన్సార్ గురించి చెప్పారు కాబట్టి, సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత వన్ ఆఫ్ ద మెంబర్స్ ఫ్రమ్ ద సెన్సార్ అసలు బట్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్సెస్. నేను ఇప్పటివరకు ఎప్పుడు నా సినిమాలకి సెన్సార్కి వెళ్ళలేదు, హీరోగానే చేసి ఉంటాను ఆర్ యాక్టర్గా. బట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో క్రియేటివ్లీ బోత్ ఆఫ్ us ఆర్ ఇన్వాల్వ్ కాబట్టి మేము ఇద్దరం వెళ్ళాం. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డిస్కషన్స్. ప్రసాద్ సెన్సార్ సినిమా చూశారు, ఒక టేబుల్ మొత్తం అందరు ఇలా సిన్సియర్ కూర్చున్నారు, అదేదో పెద్ద కోర్ట్ రూమ్ జడ్జిమెంట్లా అనిపించింది. బట్ దే లవ్ ద ఫిలిం సో మచ్ అండ్ దే స్పోక్ సో వెల్ అబౌట్ స్పెషల్లీ ఉమెన్. అక్కడ ఉన్నటువంటి మ్యామ్ కానీ ఇంకొకళ్ళు ఉన్నారు, ఒక యంగ్స్టర్, దే లవ్ ద క్యారెక్టర్ ఆఫ్ శ్రవ్య. అండ్ అక్కడ ఉన్నటువంటి మెన్లో నాతో అక్కడే ఆన్ దట్ టేబుల్ డిస్కషన్లో టీజర్ చూసినటువంటి, మీరు టీజర్లో పెట్టారు కదా నందు, అది ఎందుకు సినిమాలో కొంచెం లెంత్ ఎడిట్ అయ్యి ఉంది, అది ఫుల్గా పెట్టచ్చు కదా, చాలా దట్స్ మీ అండి, దట్స్ మై క్యారెక్టర్. నేను కూడా ట్రాఫిక్లో ఉంటే నేను అలా ఫీల్ అవుతాను, మీరు నన్ను రిఫ్లెక్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు దాన్ని కట్ చేశారని నన్ను అడిగారు. అండ్ గాడ్ ప్రామిస్, నేను సెన్సార్ అంతా అయిపోయి సంతకం పెట్టేసి లేచి నుంచి బయలుదేరుతుంటే, బ్రో మీకు చెప్పాను కదా అది ఎడిట్లో ఉంచండి, అది ల్యాగ్ లాగా ఏం లేదు, చాలా మేము ల్యాగ్ అనుకుని తీసాం,
చాలా బాగుంది, చాలా మంది కనెక్ట్ అవుతారు, ఉంచారు అన్నారు. సో వీఆర్ కన్సిడరింగ్ టు యాడ్ అ లిటిల్ లెంత్ దట్ థింగ్ ఆన్ దట్ నోట్. సెన్సార్ వాళ్ళకి థ్యాంక్ యూ, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ సెన్సార్ వాళ్ళు రియలీ ఎంబ్రేస్డ్ అవర్ ఫిలిం అండ్ హెల్పింగ్ అస్ గో ఫర్దర్. అది చెప్తాను సార్ మీకు పర్సనల్గా. నందు, హాయ్ అన్న. మీ డైరెక్టర్ని చూస్తుంటే చాలా క్రేజీగా ఉన్నాడు. ఫిల్టర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. ఏది తన మనసులో ఏది ఉంటే అది తీసేది తట్టున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు యూజ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్లో యూజ్ చేయడు. అలాగే ఉన్నాడు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. బట్ ఇప్పుడు న్యూ ఏజ్ రైటింగ్ అంటామా లేకపోతే జెన్జీ రైటింగ్ అంటామా, ఇవన్నీ రాసి నీ 18 ఏళ్ళ కెరీర్ మీద రాశాడు. నీకు ఒక కెరీర్ ఉంది, నువ్వు ఇప్పుడు వరకు కొన్ని క్యారెక్టర్ చేస్తున్నావు, రావుడు మంచి బాలు టైప్ అనవచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. వీళ్ళకి ఇప్పుడు జెన్జీ కిడ్స్ అనేటప్పటికి వీళ్ళ రైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. న్యూ ఏజ్ రైటింగ్ అంటారు. వీళ్ళు బట్టలు అయిన ఎవరు మీతో చాలా చాలా ఇంటిమసీ సీన్లు పెడతారు, బూతులు పెడతారు, వాళ్ళు బిహేవ్ చేసినట్టు. అవునవునవునవును. ఇవన్నీ నీ కెరీర్కి బాగానే ఉంటుందా? పర్లేదు ఇవన్నీ చేసి ఒప్పుకున్నప్పుడు? డెఫినెట్లీ నా కెరీర్కి ఇది ఒక బంగారు, దాన్ని ఏమంటారు, దారిని వేసేటువంటి సినిమా ఇది సార్. బంగారు బాట వేసేటువంటి లాగా ఈ సినిమా, ఈ క్యారెక్టర్ ఉండబోతోంది. అండ్ ఐ థ్యాంక్ వరుణ్ రెడ్డి ఫర్ నాలో ఉన్నటువంటి నా బెస్ట్ పొటెన్షియల్ని బయటికి తీసుకురావడానికి ఒప్పుకున్నందుకు. నాకు ఆ ఫ్రీడమ్ నేను ప్రొడ్యూసర్గా ఫ్రీడమ్ ఇవ్వటం వేరు, బట్ యాజ్ అన్ యాక్టర్గా నేను ఏమన్నా ఇలా చేస్తాను, ఈ క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేసుకుంటానంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు వరుణ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా. డెఫినెట్లీ మీరందరూ నా జర్నీని చూస్తున్నారు. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ గైస్, ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు మీరందరూ. నేను ఇవాళ ఎమోషనల్ అయ్యాను కదా, సినిమా హిట్ కొట్టిన తర్వాత మీరు ఎమోషనల్ అయ్యి కొట్టేవారు తమ్ముడు అని మీరు అందరూ నాకు హగ్గించుకునేటువంటి రోజు డిసెంబర్ 12 అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇందాక ఎమోషనల్ అయ్యారు. ఇది మీ సొంత సినిమా కాబట్టి, డబ్బులు పెట్టారు కాబట్టి, డైరెక్టర్ నీకు సింక్ అయ్యాడు కాబట్టి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సినిమాల నుంచి ఈ సినిమా హిట్ అవుతుంది కనిపిస్తుంది. తర్వాత నుంచి ఇదే ఎమోషనల్గా మాట్లాడిన స్టేజ్ మీద మాట్లాడారు. తర్వాత నుంచి ఎలా ఉంటుంది జర్నీ? తర్వాత నుంచి జర్నీ నాకు ఇన్నేళ్ళు పట్టిందన్న అసలు ఇక్కడ వరకు రావడానికి. నేను చాలా మంది కంటే లేట్గా బ్లూమ్ అయి ఉంటాను. ఆలోచన నాకు చాలా లేట్ అయి ఉండొచ్చు కాక. ఫర్దర్ జర్నీ కూడా జీవితం నేర్పిస్తూ ఉంటుంది. అది నేర్పించిన దాని తగ్గట్టు నేర్చుకుంటూ వెళ్ళటమే తప్ప ఇలానే చేద్దామనే ప్లాన్ లేదు. బట్ కొంతవరకు ఉన్నటువంటి ఒక ఆలోచన నాకేముంది అంటే కనుక, ఖచ్చితంగా ఫస్ట్ కాపీ విషయంలో నన్ను నేను నమ్ముకుంటాను, నేను చేంజెస్ చెప్తాను, అడుగుతాను, దానికోసం ఫైట్ చేస్తాను. నేను ప్రొడ్యూసర్ అయినా సరే, బికాస్ క్రియేటివ్లీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై డైరెక్టర్. విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరం ఒక కాపీకి ఫిక్స్ అయ్యి ఇది మన సినిమా అని వచ్చాం. నా ప్రతి సినిమాకి అలానే చెయ్యాలి అనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో ఓడిపోవచ్చేమో, ప్రతిసారి గెలవడానికి నేను దేవుడిని కాదు, నేను అంత జడ్జ్ చేయలేను, ఓడిపోవచ్చేమో. కానీ నా ప్రయత్నం మాత్రం ప్రతి సినిమాకి నిర్మాత వేరే బయట నుంచి నిర్మాత అయినా సరే, ప్రమోషన్స్ దగ్గర నుంచి, ఎడిట్ నుంచి, సౌండ్ డిజైన్, ఫైనల్ కాపీ రిలీజ్ అయ్యి ఆ 3 శుక్రవారం, శనివారం, ఆదివారం రాత్రి వరకు నా ప్రాణం పెట్టి పనిచేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నానన్న. అందులో మాత్రం నేను చేస్తాను. దాని రిజల్ట్ ఏంటనేది నా జడ్జ్మెంట్ కూడా ఫ్లిప్ అవ్వచ్చు, అది నాకు సంబంధం లేదు. కానీ నా నెక్స్ట్ సినిమా నుంచి ఈ నందునెస్ అనేటువంటిది ఏదైతే మీకు ఏ సినిమా మీద కనిపించినా ఐ ప్రామిస్, హిట్టా ఫ్లాపా నాకు తెలియదు కానీ మంచి సినిమా మాత్రం చేస్తూనే ఉన్నాడు వీడు అనేటువంటి పేరు తెచ్చుకుని తీరుతా. 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నందు, ఒక రియాలిటీ మాట్లాడుకుందాం అన్న. ఎందుకంటే మీరు ఆ మ్యూజిక్లో కానీ తర్వాత అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను, ఎడిటింగ్లో ఇన్వాల్వ్ అవుతాను అంటారు. నీ సినిమా వరకు అది జరుగుతుందా? వేరే డైరెక్టర్ అయితే జరగకపోవచ్చు గాక. జరగదుగా? జరగదు. ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది. ఆ ఇబ్బందులను ఫేస్ చేయాలి, కలిసి వెళ్ళాల్సిందే ముందుకి, తప్పదన్నా. ఆ ఇబ్బందులను అంటే ఇది నేను నిర్మాత అయినప్పటికీ కూడా మా ఇద్దరికి మధ్య కూడా ఓపెన్గా చెప్తున్నాను, వీడు నా ఫ్రెండ్ చైల్డ్హుడ్ నుంచి, ఒక 10 yearsగా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను. మా ఇద్దరికి కూడా పలు సందర్భాల్లో విభేదాలు ఉన్నాయి. చాలా చాలా తిట్టుకున్నాం, డబ్బింగ్ వచ్చేంత వరకు చాలా తిట్టుకున్నాం, చాలా కొట్టుకున్నాం, ఇద్దరం కలిసి ఏడ్చాం, కౌగులించుకున్నాం. అంతెందుకు 3 రోజుల ముందు రాత్రి కూడా మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం. కానీ అది దేనికో, నాది రైటా నీది రైటా గురించి కాదు, మన సినిమా రైటా, మన పోస్టర్ కరెక్ట్గా వెళ్తోందా, మనం ఏమనుకుంటున్నాం, సౌండ్లో ఇది అనుకుంటున్నాం. నా అదృష్టం ఈ సినిమాకి మాత్రం వరుణ్ నన్ను ఒక ఫిల్మ్ మేకర్గా చూశాడు. అండ్ మేమిద్దరం నమ్ముతోంది ఏంటంటే, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ 1 person, ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఆర్ట్. అందరూ నమ్మాలి, అది అవుతేనే గ్యాంగ్ అందరూ కలిసి మంచి సినిమా చేయగలరు. ఇంక్లూడింగ్ మై సౌండ్ డిజైనర్స్ టు ఎడిట్ నుంచి, మా లైన్ ప్రొడ్యూసర్ నుంచి అందరూ అలైన్ అవ్వాల్సిందే, లేదంటే మాత్రం అవ్వదన్న. కొలాబరేటివ్ ఆర్టే సినిమా.
ఆ 24 క్రాఫ్ట్స్ కలిపి డైరెక్షన్ చేసేది సినిమా. డైరెక్టర్ విల్ లీడ్ ఆల్ దీస్ డైరెక్షన్స్ అండ్ ఇందులో ఏది రైట్ అని చెప్తాడు. నేను 10 ఐడియాలు ఇస్తాను, ఇందులో ఇది బాగుంది అంటాడు, లేదంటే ఏది వద్దంటాడు. కానీ ఆ కొలాబరేటివ్ ఆర్ట్ లేకపోతే చాలామంది ఆ మూసలో గుర్రంకి ఇలా పెడతారు కదా, ఈ రెండు ఇటు అటు చూడకుండా ఒకటి, ఆ మూసలో వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వర్క్ అవ్వచ్చేమో, కానీ అన్నిసార్లు అయితే అవ్వదు. అది నా నమ్మకం అన్న. నందు ఫైనల్గా ఆయన ట్రైలర్లో జనాలకి యూత్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. లంచ్ ఇన్ వాడ్కా, ఒక పచ్చి బూత్ని కూడా చాలా వెరైటీ. అది అసలు బూత్ కాదన్న, లంచ్ వోడ్కా. అంటే లంచ్ చేస్తూ వోడ్కా తాగే వాళ్ళని లంచ్ వోడ్కా. గీతా మాధురి గారికి సినిమా చూపించారా? మాధురికి కథ తెలిసిన రోజు నుంచే గీతాకి మొత్తం ప్రతిదీ తెలుసు. ఏ రోజు కూడా నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా లేని గీత నిన్న రాత్రి కూడా మా అమ్మ అంటోంది, మాధురి నేను ఒక వల్నరబిలిటీ ఉంటుంది కదా, నేను భయం, ఎంత సినిమా గురించి కాన్ఫిడెంట్గా ఉన్నా ఒక మనమే నిర్మాత, మనం ప్రాఫిట్స్లో ఉన్నప్పటికీ కూడా మనం వదిలేలేమా, నాకు డబ్బులు ఇచ్చారు కదా నేను ఇంటికి వెళ్ళి దుప్పటి వేసుకుని పడుకోలేను. ప్రతి నిమిషం రాత్రులు పగలు పనిచేస్తూనే ఉన్నాం. సో నాకు ఒక సెన్సిటివిటీ ఉంది, ఒక చిన్న షివరింగ్ ఉంది. నేను అమ్మతో మాట్లాడుతున్నాను నిన్న రాత్రి. అమ్మతో చెప్పి, అమ్మ జాతకం చూపించమ్మా ఎలా ఉందో అని అడిగా. నిజంగా ఏంట్రా అలా అంటున్నావు అంటే, లేదమ్మా నాకు ఈ నేళ్ళలో నాకు అర్థం కావట్లేదు, మనం ఏంటి నేను ఇంకో ఉద్యోగం చేసుకోవాలా, నాకు అసలు అర్థం కావట్లేదు అంటే, మా అమ్మ తీసుకున్న ఎగ్జాంపుల్ గీత గురించి తీసుకుంది. అరే ఇన్నేళ్ల గురించి నువ్వు చెప్తున్నావు, 10 ఏళ్ళు నీ పెళ్ళి, గీత ఇన్నేళ్లలో లేని కాన్ఫిడెన్స్ నాకు చూపిస్తోందిరా ఇంట్లో ఉండి, అత్తయ్య గారు మీరు చూడండి ఈ సినిమా నందు ఎంత బాగా తీసాడో నేను చూశాను, ఎంత బాగుంటుంది సినిమా, బికాస్ షీఈస్ బీన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫుటేజ్ ఫ్రమ్ ద ఫిలిం. సో గీత చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంది అండ్ షీ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఆన్ దిస్ నోట్ నాకు గీతకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఈ ప్రాసెస్లో చాలా, ఇవాళ పొద్దున కూడా నేను ఇంటి నుంచి బయటికి వస్తుంటే నా పిల్లాడు ఏడుస్తున్నాడు కారు. నాకు అసలు టైం స్పెండ్ చేయడానికి ఒక్క నిమిషం కూడా దొరకట్లే ఇంట్లో. మనం అన్నిట్లో ఉండాలి, నేను ప్రతి దాంట్లో మేము కలిసి చేసుకున్నాం కాబట్టి. సో ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ లైక్ టు థ్యాంక్ గీత. ప్రతి ఒక్కరి జీవితంలో గీత లాంటి ఒక వైఫ్ ఉంటే సపోర్ట్ బాగుంటుంది. ప్రతి సినిమా ప్రీ రిలీజ్కి వాటికి గీతా భగత్ లాంటి యాంకర్ ఉంటే ఆ ఈవెంట్ కూడా బాగుంటుంది. ఈ 2 గీతలు గీతా భగత్ అన్నా గీతలు బాగా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూ బీన్ సపోర్టింగ్ మీ ఫస్ట్ నుంచి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బోలెడు మంది సక్సెస్ మీట్లో కలుద్దాం అన్నారా. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కటే ఆన్ ద థ్యాంక్స్ నోట్ ఒకటి చెప్పాలి, ఈ సినిమాని బిలీవ్ చేసి సురేష్ గారి తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసినటువంటి మా ప్రవీణ్ సార్కి ఐ లవ్ యూ సార్. ఫర్ ఎవర్ ఐఎమ్ యువర్ హీరో సార్. ప్రవీణ్ సార్ ఐ లవ్ యూ సార్. అండ్ మా వెంకట్ సిద్ధారెడ్డి గారు, నా దగ్గర ఇంకా మెసేజ్ ఉంటుంది సార్, ఎక్కడున్నారో తెలియదు. వెంకట్ సిద్ధారెడ్డి గారు ఈజ్ ద మ్యాన్ బిహైండ్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కేర్ ఆఫ్ కంచరపాలెం. హీజ్ అ రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ మెనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. వెంకట్ సిద్ధారెడ్డి గారు తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి బయటికి వెళ్ళి పనిచేసి మళ్ళీ తిరిగి సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చిన తర్వాత ఆయన చూసినటువంటి ఫస్ట్ సినిమా చూసి ఇది చేద్దాం అనుకుంటున్నాం అని సురేష్ బాబు గారు అంటే, సినిమా చూసి నాకు మెసేజ్ పెట్టారు, గత 3-4 ఏళ్లలో నేను చూసిన బెస్ట్ ఫిలిం నందు, లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ బిగ్ వే అని వెంకట్ సిద్ధారెడ్డి సార్ కూడా నాకు మెసేజ్ చేశారు. ఐ హ్యావ్ దట్ మెసేజ్. సో వెంకట్ సిద్ధారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో రానా అన్న అండ్ సురేష్ బాబు గారు సార్ అండ్ అన్న, వీ లవ్ యూ. మేము మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము. ఫర్ ఎవర్ మేము ఎస్పీకి స్పిరిట్ మీడియాకి రుణపడి ఉంటాం సార్. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, సురేష్ బాబు గారు రానా అన్న తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇస్ సైక్ సిద్ధార్థ, రిలీజింగ్ ఆన్ December 12th. ఐ ప్రామిస్ యూ విల్ ఆల్ లవ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. మీ లైఫ్ లో ఎలాగో గీత ఉంది, ఈ సినిమాతో మీ రాత కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్వీట్ గీతా భగత్ గారు అండ్ వంశీశేఖర్ అన్న. నేను ఎమోషనల్ అయితే వాళ్ళు వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళి చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసి తీసుకొచ్చారు. నా జర్నీని వాళ్ళు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అన్న. మీ కష్టం వృధా పోనివ్వను నేను. నా కోసం మీరు చాలా పుష్ చేస్తున్నారు. అయినో మీ కష్టం కూడా వృధా పోనీయకుండా మీరు చేసే పనికి నేను నించుంటానన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. థ్యాంక్స్ రే. థ్యాంక్ యూ.